అన్నా మనం ప్రభుత్వంలో ఉండగా కరీంనగర్కు రోజు నీళ్ళు ఇచ్చే స్కీమ్ చాలు చేసినామన్నా కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎల్ఎండీల నీళ్లు లేవు కాళేశ్వరంల కింద వీళ్ళు పట్టించుకోక అక్కడ మేడిగడ్డ కాడికెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేయక లేదా ఆడికెళ్ళి నీళ్లు తెచ్చే ముఖం లేక కేసీఆర్ను బద్నాం చేయాలని ఇలా ఎల్ఎండీని ఖాళీ చేస్తానరన్నా చేయడం వల్ల రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా గొంతెండుతుంది ఇక్కడ కూడా డైలీ వాటర్ సప్లై బంద్ అవుతుంది అనే మాట మేయర్ గారు చెప్తా ఉన్నారు సిగ్గుచేటు కాదా కేసీఆర్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బదనాం చేయాలంటే ఇది ఒకటే ఉన్నది ఆ పద్ధతి రైతుల పొలాలు ఎండాలి ప్రజల గొంతు ఎండాలి బతుకులాగం కావాలి అని చెప్పి అప్పుడు మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి అని ఒక చిల్లర ఆలోచన తప్ప చిల్లర రాజకీయం తప్ప ఇది ఒక ముఖ్యమంత్రికి ఉండవలసిన పద్ధతేనా ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక కాంగ్రెస్ ఏమో ఇట్లున్నది ఇక బీజేపీ సంగతి నాకంటే బాగా మీకే తెలుసు ఇక్కడ ఒక మహానుభావుడు ఇక్కడ ఒకప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ ఇది మంచి మంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఎంపీలు ఉండే ఒక చొక్కరావు గారు అనే ఒక పెద్ద మనిషి ఉండే మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉండే బద్దం ఎల్లారెడ్డి గారు ఉండే అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు ఆయనను చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ధి అవుతుంది నాకైతే ఎట్లా గెలిచిండ్రా నాయన ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు ఏం ఒరుతాడో అర్థం కాదు బండి సంజయ్ గారు ఇక గెలిచిండు అడ్డిమారి గుడి దెబ్బ అని గెలిచినాక 5 ఏళ్ళు నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు తర్వాత 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్ మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా డేట్ నువ్వు డిసైడ్ చేయి టైం నువ్వు డిసైడ్ చేయి ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ ఎందుకంటే కరీంనగర్ కమాన్లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో ఒక్కసారి ఆలోచించండి 5 ఏళ్లలో కరీంనగర్లో సొల్లువాగుడు పిచ్చివర్రుడు ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు కేసీఆర్ని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేసిండా బుడ్డ పైసమందా మంచి పని చేసిండా ఒక్క పని కరీంనగర్కు మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా ఒక బడి తెచ్చినవా ఒక కాలేజీ తెచ్చినవా ఒక పరిశ్రమ తెచ్చినవా ఒక రోడ్డు తెచ్చినవా ఒక రైలు తెచ్చినవా మరి ఎందుకు ఎంపీకనికి నువ్వు ఎంపీగా ఉండాలని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎందుకు వేయాలి నీకు ఓట్లని నేను అడుగుతున్నా మాట్లాడితే సొల్లు పురాణం తెల్లారులేస్తే నోటికి వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు ఎటు పడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నన్ను అడుగుతున్నా ఒక్క పని నేను ఇవాళ మళ్ళొక్కసారి బండి సంజయ్ని అడుగుతున్నా రమ్మంటే చెప్పు కమలాకర్ అన్న వస్తాడు లేదా వినోదాన్ని వస్తాడు మేము కావాలంటే నీకు చూపెడతాం 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి ఎక్కడెక్కడ ఏం కట్టినాం రోడ్లు ఏం కట్టినాం బిల్డింగ్లు ఏం కట్టినాం స్కూళ్ళు ఏం కట్టినాం మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం ఎక్కడ గుడి కట్టినాం తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కడుతున్నామో మేము తీసుకుపోయి నీకు చూపెడతాం నువ్వు చేసిన ఒక్క పని చెప్పు ఈ పని నేను చేసిన అచ్చంగా మోడీని పట్టుకొని తన్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసినా అని చెప్పే ముఖం ఉందా నీకు ఇవాళ నీకు ఎందుకు ఓటేయాలి ఏం చూసి ఓటేయాలి శివలింగం మీద తేలులాగా ఇలా నేను చూస్తా వస్తుంటే ఆడికెళ్ళి శనిగరం యువతలకి వెళ్ళి పోస్టర్లు మొదలైనవి పైన రాముడు కింద బండి సంజయ్ తిడదామంటే పైన రాముడు అంటే ఏందన్నట్టు శివలింగం మీద తేలు లెక్క గట్టిగా తేలుని ఏమన్నా అందామంటే దేవుడాయ కింద అదో భయం ఇలా అట్లనే సేమ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇంకా నీచమైన మాటలు సరే ఆయన మన పార్టీ కాదు ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్